చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన చర్చికి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే వారికి ముందుగా హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియచేస్తున్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి ప్రభు నామమునికే మహిమ కలుగును గాక. సే లౌడ్లీ. థ్యాంక్ యూ. ఈ నెలలో ఇది చివరి తేదీ, చివరి పునరుద్ధానం ఈ నెలకి, అవునా? 5వ ఆదివారం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ జెట్రుమనీ చాప్టర్ 33, 28, 29 వర్సెస్ మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో క్రీస్తు పూర్వం 1407, 1406 మధ్య ఇది వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. డిల్మన్ డ్రైవర్ అని ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ పుస్తకం మొదటి యెరోబాము చక్రవర్తి కాలంలో వ్రాయబడింది అన్నాడు. మరికొందరు కాదు ఇది 2వ యెరోబాము చక్రవర్తి కాలంలో వ్రాయబడింది అన్నారు. నో అలా కాదు. మరికొందరు ఏమన్నారంటే, ఉత్తర రాజ్యంలో ఒక లేవీయుని ద్వారా ఒక పరిశుద్ధ స్థలంలో ఈ పుస్తకం రాయబడింది అనేటువంటి మాట. యూదులు, మనమైతే ఈ పుస్తకాన్ని ఏం చదువుతున్నాం? ద్వితీయోపదేశకాండం అని చదువుతున్నాం. కానీ యూదులు ఈ పుస్తకాన్ని ఏమంటారంటే మాటలు అని పిలిచేవారు. ఏం చెప్పండి? మాటలు అని పిలిచేవారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 1:1 ఉంది, ఆ తర్వాత చదువుకోండి. అయితే ఇక్కడ ఏమి వ్రాయబడి ఉంది అనేటువంటి మాట చూస్తే, మనం పరిశీలన చేస్తే, ఇది ఒక జ్ఞాపకాల పుస్తకం. ద్వితీయోపదేశకాండం ఇట్స్ అ బుక్ ఆఫ్ మెమరీస్. దేవుని ప్రేమ బంధం గురించి నొక్కి చెప్పటం ఈ పుస్తకంలో ఉంది. ఆ బాండింగ్, లవ్ బాండింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ బంధం గురించి బాగా నొక్కి చెప్పటంలో ఈ పుస్తకాన్ని మనం చూస్తూ ఉంటాం. ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి బోధించటం. మోషేకి దేవుడు రెండవసారి మరలా బోధించటం, అది మనకిప్పుడు మరలా బోధించటం అన్నమాట. ఇశ్రాయేలీయులు దారి తప్పారండి. అలాగని మనుషులంతా గొప్పోళ్ళు అనుకోవద్దండోయ్. దారి తప్పారు, సృష్టికర్తను మరిచారు, ప్రభుని పూజించట్లేదు, దేవునికి చాలా బాధ కలిగించారు. ఆ విషయంలోనే ఇక్కడ దేవుడు వారిని బలంగా హెచ్చరిస్తున్నాడు. ఎంత బలంగా హెచ్చరిస్తున్నాడు ఈ మాటలు మనం చూస్తాం పిల్లలు. అయితే 33వ అధ్యాయంలో ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఎవరికి? ఇశ్రాయేలుల గోత్రాలకు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని చెప్పండి? మరి ఇక్కడ 11 గోత్రాలకి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక గోత్రం కనబడట్లేదు. ఏంటి ఆ గోత్రం? షిమ్యోను. షిమ్యోను గోత్రం కనపడట్లేదు. ఎందుకంటే అది తర్వాత యూదా గోత్రంలో కలిసిపోయింది. అయితే ఈ 11 గోత్రాల గురించిన ఆలోచనలు మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో యోసేపు గోత్రం ముఖ్యమైన పాత్రను పోషించింది, చాలా ముఖ్యమైన పాత్ర ధరించింది. ఆశీర్వాదాలు అందరికీ కావాలి, కానీ దాని బేసిక్స్ ఏంటి, దాని రూట్స్ ఏంటి, అది మనం తెలుసుకోవాలి పిల్లలు. ఇస్సాకు తన పిల్లల్ని ఆశీర్వదించాడా? చేతులెత్తి తన పిల్లల మీద ఆశీర్వాదాలు ఉంచాడు. అలాగే యాకోబు కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలని ఆశీర్వదించాడు. అలాగే మోషే ఇక్కడ ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 33వ అధ్యాయం మాత్రమే కాదు, ఈ పుస్తకం అంతట్లో మనం పరిశీలిస్తే ఇశ్రాయేలీయుల యొక్క విడుదల ఉంటుంది, రిడెంప్షన్. తర్వాత వారు సంతోషించిన గడియలు ఉంటాయి, రిజాయిసింగ్ పీరియడ్స్. అర్థమవుతుంది. ధర్మశాస్త్రం గురించి ఉంది, దీవెనల గురించి వ్రాయబడిన ఈ ఆఖరి అధ్యాయం ఆశీర్వాదాలతో, తర్వాత 34వ అధ్యాయం ఉంటుంది తర్వాత విషయం. ఈ 33వ అధ్యాయం ఆశీర్వాదాలతో ముగించబడింది.
రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే యూదా ఇజ్రాయేలు రెండుగా ఉండకూడదు, వారు ఐక్యం కావాలని బలంగా ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే అనైక్యత అనారోగ్యం తీసుకొస్తుంది, అనైక్యత అపరిశుద్ధతను తీసుకొస్తుంది. ఎందుకంటే ఐక్యత లేకపోతే అసూయ, ద్వేషం రగిలిపోతుంది, స్వార్థం వచ్చేస్తుంటుంది. యూదా ఇజ్రాయేలు ఐక్యం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇవి భవిష్యత్తు వాక్కులు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే యాకోబు, ఇజ్రాయేలు ఈ గోత్రాలను దేవుడు ఆ మోషే ఆశీర్వదిస్తున్నాడు. ఇంతకీ ఆశీర్వాదాలు రావాలంటే దానికి మూలాలు ఏంటి? వాళ్ళు దీవించబడ్డారు, ఓకే. ఇప్పుడు కూడా మనుషులకు దీవెనలు కావాలి కదా, కావాలా వద్దండి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే నన్ను నేను సరి చేసుకుని దేవుని దీవెన పొంది వెళ్ళటానికి, అంతే కదా. అది ఆ బ్లెస్సింగ్ కూడా ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. కొన్ని బ్లెస్సింగ్స్ కాన్స్టెంట్గా ఉండవు, ఉంటాయా? రాత్రి మటన్ తిన్నావు, ఇవాళ మటన్ ఉందా? అది నీకు బ్లెస్సింగ్ కావచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. మరి ఆ కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్కి మూలాలు ఏంటో తెలియాలి. అది మనం తెలుసుకోబోతున్నాం. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, రూట్స్ ఫర్ ద కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్. స్థిరమైన ఆశీర్వాదములకు మూలాలు. ఆర్సీబీ. మరి ఎటో వెళ్ళిపోద్ది మళ్ళీ ఇక్కడే ఉండండి. రూట్స్ ఫర్ ద కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్. స్థిరమైన ఆశీర్వాదమునకు మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదం అందరికి కావాలి, అది స్థిరంగా ఉండాలి. ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళిపోకూడదు, అర్థమైందా? స్థిరంగా ఉండాలి. బ్లెస్సింగ్ అనేది మనల్ని అంటి పెట్టుకుని ఉండాలి. అవి కావాలి అంటే దానికి మూలాలు ఏంటి? వాట్ ఆర్ ద రూట్స్? మూలాలు లేనిదే మనకు ఆశీర్వాదాల గురించి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఇలాగే పెట్టుకోండి. బుక్ ఆఫ్ రోమన్స్ 1:12 చదువుదాం. రోమాపత్రిక 1:12 చదువుదాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. వావ్! ఆత్మ సంబంధమైనటువంటిది కృపావరం. ఏదైనా మీకు ఇచ్చను, మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. పౌలు గొప్ప క్రీస్తు రాయబారి, యామ్ రైట్? అవునా కదా? అంత మాత్రాన గర్వించలేదు అతను. మైనర్ ఆసి అంతా ఫలించాడు, కానీ ఎక్కడా గర్వించలేదు, ఫలించాడు. ఒకటే, నాకున్నదంతా దేవునిదే అని గుర్తించి దేవుని స్తుతించాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా ఉనికి, నా మనుగడ అంతా దేవునిదే, గర్వించలేదు. ఆ ఆశీర్వాదం ఏమైందంటే స్థిరంగా ఉండిపోయింది అతనికి. మూలం తెలుసుకున్నాడు. ఈ మాట యొక్క అర్థం అది ఇప్పుడు ఆలోచించండి. పౌలు యొక్క పరిచర్య విజయ రహస్యం ఏదన్నా ఉందంటే ఇదే. ఏది? నాకున్నదంతా దేవుడిచ్చిందే. గర్వం ఉండకూడదు. స్థిరమైన ఆశీర్వాదం. ఒక వ్యక్తి దీవించబడ్డాడంటే ఆ వ్యక్తికి ఆ బ్లెస్సింగ్ అంటిపెట్టుకుని ఉండాలి. అది జరుగుతుందా? అది జరుగుతుందా అండి? లేదు. ఏమంటారు తెలుసా? ఒకప్పుడండి పైలా పచ్చేసుకుండేవాడండి, ఇప్పుడు బెగ్గింగ్ సార్, బెగ్గింగ్. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? గర్వించాడా? మనస్సును గర్వించాడా? లేదా నాకేంటని దేవుణ్ణి కాసేపు పక్కన పెట్టాడా? అర్థమవుతుందండి? ఆశీర్వాదములు కావాలి, అవి స్థిరమైన ఆశీర్వాదాలు కావాలి. దానికి మూలాలేంటో తెలుసుకోవాలి. ఉపోద్ఘాతంలో ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. బుక్ ఆఫ్ 1 కింగ్స్ 2:45, రాజులు మొదటి గ్రంథం 2:45. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము స్థిరపరచబడనని షిమీతో చెప్పి. చూడండి, సొలొమోను ఆశీర్వదించబడ్డాడు. అంతకుముందు సొలొమోను కన్నా సింహాసనం అధిరోహించింది ఎవరు? తండ్రి అయిన దావీదు. ఆ సింహాసనం ఏంటంట? స్థిరపరచబడునని చెప్పి. మరి సొలొమోను ప్రారంభంలో అంతా పరిశుద్ధుడా అంటే కాదు, అర్థమైన విషయమే. కానీ ఏం చేశాడు దేవుడు? తన జీవితాన్ని సరిచేశాడు, సింహాసనాన్ని స్థిరపరిచాడు. దట్ మీన్స్ ఆశీర్వాదం ఎలా ఉందండి? స్థిరంగా ఉంది. బ్లెస్సింగ్ కాన్స్టెంట్గా ఉండాలండి.
బ్లెస్సింగ్కి బ్యాలెన్స్లు ఉండవు. అర్థమవుతున్న విషయమే. కొంతమంది ఇలా అనుకుంటారు, పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి సార్, నిజమైన బ్లెస్సింగ్ అంటే ఒక లారీ డబ్బు మా ఇంటి ముందు ఉంటే అది సార్ మాకు బ్లెస్సింగ్. ఈజ్ ఇట్ రైట్? దాన్ని కాపాడుకోలేక గుండెకి చచ్చిపోతావు, జాగ్రత్త. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనంతం, దాన్ని అంచనా వేయటం కూడా కష్టం. ఆయన ఇచ్చాడు అంటే నిన్నంటి పెట్టుకుని ఉండాలి ఆ ఆశీర్వాదం. దట్ ఇస్ కాన్స్టెంట్ బ్లెస్సింగ్. దానికి రూట్స్ మనం తెలుసుకోవాలి. డేవిడ్ అయినా, సోల్మన్ అయినా, సెంట్ పాల్ అయినా, ఎవరైనప్పటికీ కూడా మూలాలు తెలుసుకోవాలి. ఈరోజు అటువంటి కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవటానికి కొన్ని మూలాలు మనం తెలుసుకుందాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూల వాక్యానికి రండి దయచేసి. బుక్ ఆఫ్ జెట్రుమనీ చాప్టర్ 33. ప్లీజ్ రీడ్ వర్స్ 29. 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చాలు. ఓ ఇజ్రాయెల్, వాట్ ఏ గ్రేట్ ఒపులెన్స్. నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఓ పీపుల్ సేవ్డ్ బై ద లార్డ్, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? పోలినవాడు ఎవడు అనుకుంటున్నాను, కానీ దానికి ముందేంటి? రక్షించింది ఎవరు? దేవుడు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకొకడు ఎవడు లేడయ్యా. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, స్థిరమైన ఆశీర్వాదానికి మూలాల్లో ఫస్ట్ రూట్ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వేషన్, రక్షింపబడుట, రక్షణ పొందుట. రక్షింపబడకుండా దైవాశీర్వాదాలు మనము పొందలేము. అర్థమవుతున్న పిల్లలు ఆలోచించండి. సాల్వేషన్. ఇజ్రాయిలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ మాట ఎందుకు రాశాడంటే, ప్రపంచ ప్రజలందరిలో కూడా ఇజ్రాయేలు ప్రజలకున్న విశేషమైన అధికారాలు మరి ఎవరికి లేవు. గొప్ప అధికారాలు ఉన్నాయి వాళ్ళకి, ఇజ్రాయేలు ప్రజలకు. అది చిన్న దేశమే, చుట్టూ ఉన్న కొన్ని అరబిక్ కంట్రీస్ని గడగడలాడిస్తుంది. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి ఆ భాగ్యం? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు రక్షించాడు. అలాంటి నిన్ను పోలిన వారు ఎవరు లేరు, ఉండరు. మానవ జీవితంలో స్థిరమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే ఖచ్చితంగా రక్షింపబడి ఉండాలి. దట్ మీన్స్ రక్షణ అంటే పాపము నుండి విడుదల. అది ఎవరు చేస్తారు అంటే, రక్షణకు కర్త, కర్మ, క్రియ దేవుడే. ఆయనే రక్షించగలడు. వాక్యం అదే సెలవిస్తోంది పిల్లరా. లోకులు ఎవరు మనల్ని రక్షించలేరు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో, కాపాడగలరేమో, కానీ పాపము నుండి విడిపించలేరు. నీ భాగ్యం ఎంత గొప్పది. లేదండి, నేను రక్షించబడలేదు, నాకు బ్లెస్సింగ్ రాదా అంటే, నువ్వు అనుభవిస్తున్నది బ్లెస్సింగ్ అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది స్థిరమైనది మాత్రము కాదు. రక్షణ లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, అన్ని అవలక్షణాలతో ఉంటాడు. నేను బాగున్నాను అనుకుంటే సరిపోలేదు. నేను బాగున్నానని ఎవరు టెస్టిఫై చేయాలి, ఎవరు జస్టిఫై చేయాలి? దేవుడు. అందుకే చెప్పాడు కదా, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. నీవు పాత రోత జీవితం నుంచి విడుదల పొందావా? దేవునికి అయిష్టమైనది నీలో ఇంకా ఉంది అంటే స్థిరమైన ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది? ఆలోచించాలి. కొందరు కన్నీటి ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం. కొందరు కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తారు, దారుణం. కొందరు మాటికి ఏడ్చేస్తూ ఉంటారు, అబ్బోయ్. కొందరు ఏడుస్తున్నట్టుంటారు కానీ చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్ రాదు. ఏంటంటే గుండెలు బాదుకొని పశ్చాత్తాప పడుతున్నాం సార్ అంటారు. ఏది? గ్రహించండి, ఇప్పుడు ఆలోచించండి. విడుదల పొందాలి. పాపము నుండి విడుదల పొందితేనే ఆత్మీయ ఆశీర్వాదం మన సొంతమవుతుంది. మీకు ఈ విడుదల, ఈ రక్షణ ఎలా జరుగుతుంది, ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటానికి ఒక రిఫరెన్స్ చూద్దాం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 13 verse 8.
నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. చాలు. నెహెమ్యా యొక్క సంస్కరణలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి పిల్లలు. ఇక్కడ మనం చూస్తున్నాం, నెహెమ్యా అంటే అర్థం యెహోవా ఆదరణ. ఆయన అర్తహషస్త రాజు ఏలుబడిలో జీవించాడు. ఆయన సంస్కరణలు ఏమిటి అంటే, యెరూషలేముకు వచ్చి చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి గది, యాజకుడికి ఫ్రెండు చుట్టం అన్నట్లుగా ఒక పాపాత్ముడికి అప్పగించారు. ఒక పరిశుద్ధమైన గదిని ఎవరికి ఇచ్చారు? టోబియా. దేవుని దృష్టిలో దుర్మార్గుడిగా ఉన్నాడు, అతనికి ఇచ్చేశారు. ఇతనికి తెలిసింది, నెహెమ్యాకి బాగా తెలిసి ఏం చేశాడు? దాన్ని ముందు ఖాళీ చేపించాడు. సామగ్రి ఏం చేశాడు? బయటపడేశాడు. దీన్ని నేను మీకు వివరిస్తాను. ఎలాగూ నేను మీకు ఆప్షన్గా చెప్తాను, వినండి. దాన్ని ఆబ్జెక్టివ్గా చెప్తాను, వినండి దయచేసి. ఆ గదిలోని సామాన్లు పారేశాడు, శుభ్రం చేశాడు. అర్థమవుతున్న విషయమే. ఎందుకని? పరిశుద్ధత ఉండాల్సిన చోట అపరిశుద్ధత నివాసం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఆయన సంస్కరణ మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, నెహెమ్యా బేసిక్గా వీరావేశం గలవాడు, దైవభక్తి గల వీరుడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీవు సరైన భక్తి చేయలేకపోతే ధైర్యంగా జీవించలేవు. యోబు ఫ్రెండ్ అదేగా చెప్పింది యోబుతో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తుల ఆశ ఎప్పుడూ భంగం కాదండి. నిజంగా నువ్వు భక్తి చేసి ఆశపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నెహెమ్యా దైవావేశం కలిగినటువంటి వీరుడు, చాలా ధైర్యం కలిగినటువంటి వాడు. వెంట్రుక వాసి కూడా వెనక్కి తగ్గడండి నెహెమ్యా. ఎందుకు తగ్గాలి? అక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలం పాడైపోతుంటే నేను ఎందుకు తగ్గాలి? ఏం చేశాడో తెలుసా? 3 పనులు చేశాడు అక్కడ. మీరు ఆ వచనాన్ని తీక్షణంగా పరిశీలించండి. మరలా చదవండి ఆ వచనాన్ని. 13వ అధ్యాయం 8వ వచనం. బహుగా దుఃఖపడి, అక్కడ ఆగండి. బహుగా దుఃఖపడి. నెహెమ్యాలో కూడా ఒకప్పుడు దుష్టత్వం ఉండేదమ్మా. దాన్ని ఎరిగిన తర్వాత ఆ దుష్టత్వాన్ని తొలగించుకున్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి, పాత రోత జీవితం, పాప జీవితం నుంచి విడుదల పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో సబ్ పాయింట్ చెప్తున్నాను, రిపెంట్. మీకు అక్కడ పీపీటీ కనబడుతుంటే చూసుకోండి. మారు మనస్సు పొందాలి. దుఃఖపడి, రిపెంట్. నేను చేసిన తప్పేంటో నాకు తెలియకు, నేను పశ్చాత్తాపడకపోతే నాకు రక్షణ ఎలా కలుగుతుంది? నేను ఎలా కొత్త మనిషిగా మారగలుగుతాను? నా తప్పు నాకు తెలియకపోతే. దుఃఖపడ్డాడు. ఎందుకు ఈ పని జరిగింది? ఈ గది, ఒక ప్రాముఖ్యమైనటువంటి గదిని ఒక అపరిశుద్ధుడికి ఎలా ఇస్తారు? టోబియాకి. దుఃఖపడ్డాం. మనిషి దుఃఖపడాలి. తప్పు చేసినందుకు పశ్చాత్తాపపడాలి. తెలియక చేసినా తెలిసి చేసినా టర్న్ టు బ్యాక్. అర్థమవుతుందండి? టర్న్ టు జీసస్. పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఏది లేదు. రిపెంట్ అయ్యాలి, దుఃఖపడాలి. ఏడుస్తున్నంత మాత్రాన నిన్ను చేతకనోళ్ళు అనుకోరు. నా తొలిటి దినాల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటుంటే, ఆడంగోళ్ళలాగా ఏడుస్తున్నావేంటి అనేవాళ్ళు. అంటే ఏడ్చేవాళ్ళు ఆడవాళ్ళేనా? మగవాళ్ళు ఏడవరా? ఇంకొక మాట పుట్టుకొస్తుంది. ఏంటది? నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు రోయ్. ఆహా, ఆడదంటే నవ్వకూడదా? మగోడు ఏడవకూడదా? నీవు చేసిన తప్పు నీకు తెలిసినప్పుడు దాని విషయమే పశ్చాత్తాపపడు. అలా కాకుండా నన్నెవడు అడిగేది, నేనెవరికి సమాధానం చెప్పాలి అని తల ఎగరబోతూ హెడ్ వెయిట్తో బిహేవ్ చేసావంటే
కుదించేస్తాడు. జాగ్రత్త, దేవుడు దించేస్తాడు నిన్ను. రిపెంట్ కావాలి. అది నెహెమ్యా అయినా, టోబియా అయినా, మీరైనా, నేనైనా. రిపెంట్. రెండవది ఏం చేశాడు చూడండి, దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి. ఆ టోబియా యొక్క సామానంతా ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? పారవేసి. సెకండ్ థింగ్, రిమూవ్. ఏ తప్పు అయితే నిన్ను ఏళ్తుందో, ఏ పాపమైతే నిన్ను బంధించేసిందో, అర్థమవుతుందండి, దాన్ని పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. రిమూవ్, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే అది నిన్ను రాజ్యం వెళ్తుంటే, అది నీ మీద పెత్తనం చేస్తుంటే నువ్వు ఎదగలేవు, ఆత్మీయంగా ఎదగలేవు, ప్రార్థనా జీవితం ఎదగలేవు, బైబిల్ని పట్టుమని 10 నిమిషాలు చదవలేవు, పరిశుద్ధులతో కలిసి 10 నిమిషాలు మాట్లాడలేవు. ఎందుకని? ఆ సామగ్రి అంత ఇక్కడే ఉంది, ఈ గదిలోనే ఉంది, ఈ హృదయంలోనే ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని పారేసేయాలి. పారేసేయాలి, విడిచిపెట్టు. సార్, అంత నీతిగా బతికితే ఎలా సంపాదించుకుంటాం సార్? నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి? దైవ రాజ్యాన్ని, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. సామగ్రి పారేసే. రిమూవ్. అతిక్రమమును దాచిపెట్టువాడు, చెప్పండి, వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. పారేసే. ఆయన అంటున్నాడు, నీవు నీ తప్పుని ఒప్పుకుని విడిచిపెట్టేస్తే తూర్పుకి పడమర ఎంత దూరమో నీకు నీ పాపాలకు అంత దూరం చేసేస్తాను. నా వీపు వెనక పారేస్తాను. ఇంకెప్పుడు ఆ అతిక్రమమును నేను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు ఆయన. దుఃఖపెడితే చాలదు, ఏడిస్తే చాలదు. నీ హృదయంలో నివాసం చేస్తున్న, గూడు కట్టుకుపోయిన ఆ పాత రోతమైనటువంటి పనులన్నింటినీ రిమూవ్, తొలగించేసుకో, పారేసే. రక్షణ ఎలా పొందాలి? నేను ఎలా విడిపించబడాలి? యేసుక్రీస్తు రక్తం చిందిస్తే నాకేంటి సంబంధం అని నువ్వు అడుగుతున్నావేమో. నిన్ను బాగు చేయటం కోసమే యేసుక్రీస్తు చనిపోయాడు, సిలువలో రక్తాన్ని చిందించాడు, నిన్ను రక్షించాలి. రిపెంట్, రిమూవ్. ఇంకా చదవండి ఆ వచనం మరొకసారి, 13వ అధ్యాయం 8వ వచనం. గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా. శుభ్రము చేయండి, శుభ్రపరచుట, రిఫ్రెష్. ఏం చేయాలండి? ఆ గదులను ఏం చేయాలి? శుభ్రపరచాలి. రిఫ్రెష్ అన్న పదం ఎందుకు వాడని మీకు అర్థమైంది పిల్లలు? ఎస్, క్లీన్ చేయాలి. బాగానే ఉందిగా, బాగానే ఉందిగా, ఊడు, మళ్ళీ ఊడ్చు. ఇక్కడ ఏమంటారు రాయలసీమ భాషలో? కస్సు నూకు. ఈజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్. కస్సు నూకు, ఊడమండి, రిఫ్రెష్ చేయండి. గదిని సామాను పోయినాయి కదా, ఖాళీగానే ఉంది కదా, నో, రిఫ్రెష్, శుభ్రపరచు, శుభ్రపరచాలి. ప్రొద్దునే ఊడ్చానండి, మళ్ళీ ఊడవాలా? రిఫ్రెష్, ఊడ్చుకో, చేయాలి ఖచ్చితంగా. చాలామంది దీని విషయంలో బద్దకిస్తూ ఉంటారు, ఈ గదిని శుద్ధి చేసుకునే విషయంలో. అంత డస్ట్గా ఉంటే అక్కడ కూర్చుని భోంచేయగలమా? ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ చెత్త మధ్య కుర్చీ వేసి సిట్ హియర్ అనగలమా? లేదు. మనమే ఇంకొకరిని ఎలా కూర్చోబెడతాం? బాగానే ఉందిగా, నాకేం కనబడట్లేదే, నీకేమైనా కనబడుతుందా చెత్త? పైపైన కాదు, శుభ్రపరచు. హృదయాన్ని ఏం చేయాలండి? శుభ్రపరచు. ఆ గదిని శుభ్రపరచుట, రిఫ్రెష్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఎరిగి ఉన్న దుష్టత్వమును తొలగించుకోవాలి. వీసమెత్తు కూడా నీ హృదయం అనేటువంటి గదిలో అపరిశుద్ధతకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనబడకూడదు. గ్రహించండి. రక్షణ పొందకుండా స్థిరమైన ఆశీర్వాదాలు మనకు రావు. ఈ మాట యొక్క అర్థం అది పిల్లలు. అంతటిని, ఆ సామగ్రి అంతటిని పారవేయించి శుభ్రపరిచారు. ఎంత గొప్ప విషయం. నాకు దీవెనలు రావట్లేదు, నేను ఆశీర్వాదాలను అనుభవించలేకపోతూ ఉన్నాను, అందరూ ఆనందంగా ఉన్నారు, నేను మాత్రమే నా బ్రతికేంటి ఇలా తగలడింది అని అనకూడదు. సాల్వేషన్,
రక్షణ పొందాలి. రక్షింపబడకుండా ఏ ఆశీర్వాదాన్ని స్థిరంగా మనం అనుభవించలేము. అంటే పాప జీవితం నుంచి విడుదల పొందకుండా అలా విడిపించగలిగిన విభుడు, విమోచకుడు, విధేయత కలిగి తన ప్రాణాన్ని సమర్పించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ద్వారా రక్షించబడాలి. అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించుతిని. నా దేవా, ఇందును ఎవరు పవిత్రపరచుకోవాలి? తమ్మును తాము పవిత్రపరచుకోవాలి. అర్థమైందన్న విషయమే. నీలో ఉన్న పాపాన్ని ఇంకొకరు వచ్చి కడగలేరు. నిన్ను నువ్వు పవిత్రపరచుకో ప్రశస్తమైన క్రీస్తు రక్తము ద్వారా. విశ్రాంతి దినమును చక్కగా ఆచరించు. దాని గురించి బోధించాడు, నేర్పించాడు. ఈ మాటను మీకు నేను అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. పికిల్, పచ్చడి, దాన్ని పట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తయారు చేసేటప్పుడు. ఏం రైట్? మీ అమ్మ వాళ్ళకి తెలుసులేండి, మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే. ఆ పచ్చడి తయారు చేసినప్పుడు ఒక జాడీలో పెడతారు, పింగాణి జాడీలో. ఆ జాడీలో పెట్టే ముందు ఏం చేస్తారు? దాన్ని బాగా శుద్ధి చేస్తారు, బాగా కడుగుతారు, బోర్లిస్తారు, ఎండలో పెడతారు, మళ్ళీ తీస్తారు, ఒక పొడిగుడ్డతో మళ్ళీ తుడుస్తారు, చూస్తారు ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుంది లేదా అని. వాళ్ళు తయారు చేసేటప్పుడే చాలా తలస్నానం చేసి చాలా సరిగా చేస్తారు. ఎందుకంటే ఏ కొంచెం పాడైందా ఎవడరా తయారు చేసింది దీన్ని అంటారేమో, ఎవరు ఈ పచ్చడి పట్టింది పోయింది అబే అంటారేమో. ఎన్ని జాగ్రత్తలు! ఈ హృదయం అనే గదిని శుద్ధి చేసుకునే విషయంలో జాగ్రత్త ఉందా? ఎందుకంటే మన ప్రభువు పై రూపాన్ని చూసేవాడు కాదు, పై రూపం చూస్తాడు. దానికంటే ప్రాముఖ్యంగా హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు ఆయన. హల్లెలూయా. మనం ఎప్పటికప్పుడు దీన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే దావీదేవుని ప్రార్థన చేసేవాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. రక్షణ పొందాలి, రక్షణ కార్యం మన జీవితంలో జరగాలి, లేకపోతే స్థిరమైన ఆశీర్వాదం రాదు. స్థిరమైన ఆశీర్వాదం రాదండి. ఒక్కసారి ఒక ఆశీర్వాదం నీ జీవితంలోకి ఎంటర్ అయిందంటే దాన్ని కాపాడుకుంటూ నీ బాధ్యత, నువ్వు కాపాడు. దేవుడు ఒక కృపావరాన్ని నీకు ఇచ్చాడు, ఆ తలాంతు నీకు ఇచ్చాడు అంటే దాన్ని ఎలా చేసుకోవాలి? కాపాడుకోవాలి. మనుషులు చూడండి, అవార్డులు కాపాడుకుంటారు, గిఫ్ట్స్ కాపాడుకుంటారు, అద్దాల బీరువాలో పెడతారు, అవసరమైతే వచ్చిన వాళ్ళకల్లా చూపిస్తారు, నా గిఫ్ట్ అది, నా గిఫ్ట్ అది, నేను పొందుకున్న పథకం అది, నా అవార్డు అది చూపిస్తాను. మరి దేవుడిచ్చిన తలాంతు, ఆయన ఇచ్చిన కృపావరం కాపాడుకుంటున్నావా? ఆశీర్వాదం, దానికి మూలం నువ్వు అనుభవించాలి, సొంతం చేసుకోవాలంటే రక్షణ పొందాలి. వన్ ఆఫ్ ద గ్రేట్ మెథడిస్ట్ ప్రీచర్, హిజ్ నేమ్ శామ్యూల్ చాడ్విక్, ఆయన పేరు. హీ వాజ్ ఎ మెథడిస్ట్ ప్రీచర్, శామ్యూల్ చాడ్విక్. ఆయన ఇలా ప్రార్థన చేసేవారు, దేవా మమ్ము రక్షించుము, మమ్మును మిక్కిలి ప్రార్థనాపరులుగా చేయుము అంటూ మూడవది ఈ మాట పెట్టేవాడు. ఏమనేవాడంటే, మమ్ము రక్షించుము, మమ్మను మిక్కిలి ఆత్మీయ పరులుగా చేయుము, అదే సమయమున మమ్మను పనిమంతులుగా చేయుము అని ప్రార్థించాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, మమ్మును రక్షించుము, మమ్మును ఆత్మీయ పరులుగా చేయుము, అదే సమయమున మమ్మును పనిమంతులుగా చేయుము అని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలో కూడా 3 విషయాలు ఉన్నాయి. మమ్మును రక్షించుము, సేవింగ్, మమ్మును ఆత్మీయ పరులుగా చేయము, స్పిరిచువాలిటీ, మమ్మల్ని పనిమంతులుగా చేయము, సర్వీస్. అర్థమవుతున్న విషయమే. మనము చేసేటువంటి ప్రార్థన అర్థవంతంగా ఉండాలి. ఏదో వాళ్ళు అడిగారని మనం అడగడం, వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పలికారని మనం పలకటం, ఇలా ఉండకూడదు. మన ప్రేయరు ఎవరికి అర్థం కావాలి? ముఖ్యంగా అంటే ప్రజలకు అర్థం కావాలి నీకు తెలియదు, కానీ దేవునికి ఇష్టపూర్వకమైన ప్రార్థన ఉండాలి.
ఆయన మెచ్చాలి నీ ప్రార్థన. శామ్యూల్ చాడ్విక్ గారు అదే ప్రార్థన, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని ఆత్మీయ పరులుగా చేయము, అదే సమయమున మమ్మల్ని మిక్కిలి పనిమంతులుగా చేయము. కొంతమంది రక్షించబడ్డారు, సంతోషం. కానీ కొందరు ఆత్మీయులుగా లేరు, దుఃఖం. కొంతమంది రక్షించబడ్డారు, ఆత్మీయులుగా ఉన్నారు, కానీ పనిమంతులుగా లేరు. దేవుని కోసం నిలబడాల్సిన టైంలో నిలబడలేకపోతున్నారు. ఎస్, ఈ సమయమున నేను దేవుని కోసం స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళలో ఇంకా కంప్లీట్నెస్ అనేది రాలేదు. నేను ఎవరిని నిందించడానికి ఈ మాట చెప్పట్లేదు. ప్రతిదాన్ని భుజాన్ని వేసుకోకూడదు మనం ఎప్పుడు కూడా. ప్రతిదానికి ముందుకు వెళ్ళకూడదు. నేను తగుదునాన్ని ప్రతిదానికి ముందు నిలబడటం కాదు. కానీ దేవుని కోసం స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో మనం స్టాండ్ తీసుకోవాలి. అది ఎప్పుడు తీసుకుంటాం తెలుసా పిల్లలు? కంప్లీట్ స్పిరిచువాలిటీ అది ఉన్నప్పుడే జరుగుతుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగూ నేనే భక్తుడిని, నేనే భక్తురాలినని ఎక్స్పోజ్ చేసుకుంటాం. అది దేవునికి అయిష్టమైన కార్యం. వివేచన చాలా అవసరం. వివేచన ఉండాలి. అవివేకంగా మనం బిహేవ్ చేయకూడదు. స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందాలి. దానికి మూలాలు మనం తెలుసుకున్నాం. రూట్స్ ఫర్ ద కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్. మొదటి విషయం మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటండి? సాల్వేషన్, రక్షణ పొందుతాం. దానిలో 3 సబ్ పాయింట్స్ మీకు చెప్పాను. ఎలాగూ రక్షణ కార్యం జరుగుతుంది? రిపెంట్, రిమూవ్ అండ్ రిఫ్రెష్. ఇవి జరగకుండా రక్షణ కార్యం అనేది మనలో జరగదు. రక్షింపబడితేనే స్థిరమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, లేకపోతే కష్టం. కంప్లీట్నెస్ అది ఖచ్చితంగా దేవుని విషయంలో ఉండాలి. నేను ఆశీర్వాదాన్ని అనుభవించాలి. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రేయర్. ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం, తలపోసుకుందాం. నీవు ఆశీర్వదించబడ్డావా? నీ జీవితంలో స్థిరమైన ఆశీర్వాదాలు ఉన్నాయా? ఒకవేళ నువ్వు స్థిరమైన ఆశీర్వాదాలు అనుభవించకపోతే ఈరోజు దానికి మూలం ఏమిటో తెలుసుకో. రక్షణ పొందుట, సాల్వేషన్. ఆ రక్షణ కార్యం నీ జీవితంలో జరిగిందా? లేకపోతే ఇప్పుడే దుఃఖపడు, పాపమును తొలగించుకో, నీ హృదయాన్ని శుభ్రపరచుకో. ప్రభుని క్రీస్తు తన రక్తం ద్వారా నిన్ను శుద్ధి చేయబోతున్నాడు. ప్రభువా, నేను స్థిరమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకుంటున్నాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. నేను స్థిరమైన ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాను. లార్డ్ ప్లీజ్ నన్ను చూడండి అయ్యా. సిగ్గుపడద్దమ్మా చేయటానికి. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు, నీ దేహము, నీ రక్తము ఎంతో ప్రశస్తమైనది. ఈరోజు వాక్యానుసారంగా మేము జీవిస్తాం, స్థిరమైన ఆశీర్వాదాలను అనుభవిస్తామని ఎందరైతే తీర్మానించుకున్నారో వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనను తలపోసుకునేటువంటి సమయం ఇది. శిలువ త్యాగాన్ని మననం చేసుకునే సమయం ఇది. చెక్ చేసుకుందాం. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు మనం ఎలా ఉన్నామో ఒకసారి చెక్ చేసుకుందాం.
నీ చూపులు పాడైనవా? దేవుని క్షమాపణ అడుగు. నీ మాటలు తప్పుగా మాట్లాడావా? మన్నించమని దేవుణ్ణి అడుగు. నీ తలంపులు భ్రష్టు పట్టినవా? శుద్ధి చేసుకో. నడత చెడిపోయిందా? దిద్దుకో, సరిచేసుకో. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయవేయటానికి ట్రై చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యము హెచ్చరిస్తుంది. సరి చేసుకుందామా? అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రం. నీ దేహము నాగలి చాళ్ల వలె దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువా, ఈ రొట్టెను మీ శరీరంగా మార్చాలని నమ్ముచున్నా. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి. ప్రభువా, నీ దేహములో చివరి రక్త బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నాను. ఈ ద్రాక్షారసమును మీ రక్తముగా మార్చాలని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని ప్రభుని క్రీస్తు పెట్టి వేడుచున్నాను దేవా. ప్రభునేసు ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునడి అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునడి అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారో అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందుకు వచ్చే వారికి దారి ఇవ్వండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవరి కాళ్ళకు తగలకుండా చూసుకోండి. అందరూ కూడా శిలువ ధ్యానంలో ఉన్నాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నవి అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి
జెంట్స్ ప్లీజ్ కమ్. పురుషులు రండి. జెంట్స్ ప్లీజ్ కమ్. పరిశుద్ధాత్మతో నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. డియర్ చర్చ్, ఇంకా ఎవరైనా రక్షింపబడి బాప్తిస్మము పొంది ఆయన శరీరం రక్తం అందనట్లయితే, ఇక్కడికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే మీ కుడి చెయ్యి ఎత్తి చూపించండి. ఆయన శరీరము రక్తము మీకు అందించబడుతోంది. నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములను స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డియర్ చర్చ్, రియల్లీ వీఆర్ బ్లెస్డ్. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తము సేవించాం, ఆయన్ని ధరించుకున్నాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయము బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవాన్ని ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి, నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దైవనామము దూషణ పాలవుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సెట్ చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తం చాలా మిగిలి ఉంది. ఇది ఎవరి కోసమో తెలుసా సహోదరి సహోదరుడా? యేసుప్రభు నాకు కాదు దేవుడు. యేసుప్రభు ఇప్పుడే వద్దు, బాప్తిసం అప్పుడేనా? నేను ఇంకా కొన్నాళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేయాలి. లోక పాపంలో మునిగిపోయి దూరంగా ఉన్నావే, నీకోసమే. అంతేకాదు, రక్షించబడ్డానని చెప్పుకుంటూ, బాప్తిస్మము పొందానని చెప్తూ, లోక పాపాన్ని విడవలేక, ఆయన బలలో చెయ్యి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే జీవించేస్తున్నావేమో, అశాంతితోనే అలా బ్రతికేస్తూ అలవాటు చేసుకున్నావా? జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యొద్దకు రాగలవా? రక్షింపబడి బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేయుటకు తీర్మానించుకుని రాగలిగితే, ప్రభువారు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధత నీకు పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో. స్థిరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించు సార్వభౌముడా, మా ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నా. ఈరోజు నీ బలలో పాలు పంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు నాయన. దయచేసి వారిని క్షమించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. మెట్టుకైతే నీ బలలో చేయి వేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించటానికి మీరు మాకిచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి
హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని అక్కడ ట్రేస్లో పెట్టేయండి. పెద్దవారి దగ్గర తీసుకోండి అమ్మా. కొత్తవారి దగ్గర పెద్దవారి దగ్గర తీసుకోండి. మీ కప్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దు ప్లీజ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. దిస్ ఈస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు. అందరూ సిద్ధపడి ఉన్నాం. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. కానుకలు, అర్పణలు